ఇప్పటికైతే 5 డేస్ అయినాయి వరదలు వచ్చేసి. కానీ రోడ్ మీద అంతా ఫుట్‌పాత్ మీద ఎక్కడ బండ్లు అక్కడ పడిపోయినాయి. ఇంకా స్వాతి రోడ్ దగ్గర అయితే కొన్ని వాటర్ అయితే ఇంకా నిల్వ ఉన్నాయి. హెచ్‌బీ కాలనీ ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలా వాటర్ అయితే ఉండిపోయినాయి. అక్కడ టెలిఫోన్ బూత్ ఇవన్నీ కూడా పడిపోయి ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు మనకి రోడ్స్ మీద శానిటేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అవంతా బ్లీచింగ్ అవన్నీ అయితే చాలా రోగాలు అయితే మనకు వస్తాయి కాబట్టి. సో గవర్నమెంట్ అయితే ఇవన్నీ ముందస్తు చర్యలు అయితే వాళ్ళు బాగానే తీసుకుంటున్నారు. అసలుకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు ఫుడ్ పంపిణీ కానీ ఇవన్నీ కానీ ప్రజలకు అందే విధంగా చాలా ఫాస్ట్గా అయితే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది. చాలామంది దగ్గర అసలుకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు గవర్నమెంట్ మేము ఉన్నామని చెప్పేసి అయితే వాళ్ళకి వచ్చి ప్రతి ఒక్కటి అక్కడ మనం చూసుకోవచ్చు. లారీలో కూడా వాటర్ బాటిల్స్ అన్నీ కేసులు ఇచ్చేస్తున్నారు. అసలుకి మనుషులకి సహాయం చేసుకోవడం చాలా తక్కువ. ఇప్పుడు మనకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకే హెల్ప్ చేయము, కానీ ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి అన్నిటికీ హెల్ప్ చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళందరితోనే అంతా రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఆ పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. అసలు చూస్తే చూడండి, బండ్లన్నీ కూడా ఎలా పడిపోయి ఉన్నాయో అంతా చల్లా చెదిరైపోయినాయి. మొత్తం మున్సిపాలిటీ వాటర్ వచ్చేసినాయి. దీనివల్ల చాలా రోగాలు వస్తాయి. ఈ డ్యామేజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువే. ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళకి ఆ బండ్లన్నీ చేయించుకోవడం అనేది చాలా కష్టం. ఇవన్నీ మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలంటే చాలా ఇబ్బందులు పడతారు. అసలుకి మొత్తం జస్ట్ బ్రేక్ వాటన్నిటి దగ్గర పూల కుండీలన్నీ పడిపోయి మొత్తం పాడైపోయింది. అసలుకి చాలా వాటికి మనకి ఈ రోజుల్లో హెల్ప్ అయింది ఏంటి అంటే ఈ వరదలు బోట్స్ అన్నమాట. ఆ బోట్స్ వల్లే చాలామంది బయటకు వచ్చి ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అయినాయి. అసలు రోడ్లంతా కూడా చాలా ఇదిగోండి, బైక్ మీద బైక్ పడిపోయి ఎంత చెత్తగా అయిపోయినా కూడా గవర్నమెంట్ అంతా వాళ్ళే ఉండి ఇప్పుడు దగ్గరుండి శుభ్రం చేస్తున్నారు. సో చూడండి, బోట్స్ కూడా ఇంకా అంతే రోడ్ల మీద ఉన్నాయి. కొన్ని కాలనీస్లో ఇంకా వాటర్ వెళ్ళలేదు కాబట్టి ఇంకా వరదలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి బోట్స్ ఇంకా అక్కడే ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారనమాట మనకి. సో చూడొచ్చు, ఎదురు లారీస్ అవన్నీ కూడా ఫుడ్ పంపిణీ, మిల్క్ అలాగే ఫుడ్ అన్నీ ఇస్తున్నారు. 24 hours అవైలబిలిటీలోనే ఉంటున్నారు. ట్రాక్టర్స్ కానీ బోట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అవైలబిలిటీలోనే ఉంటుంది మనకి. కేసులు ఇచ్చేస్తున్నారు వాటర్ అయితే మనకి. అసలు అక్కడ మనం చూసుకోవచ్చు. ఇలాంటి టైంలో మనకి గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేసినందుకు మనం నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి. నియర్లీ 30-40 మెంబర్స్ అందరి ఫ్యామిలీస్ అందరూ వచ్చేస్తే ఫుడ్ అయితే తీసుకుంటున్నారు. పోలీసులే దగ్గరుండి కూడా ఫుడ్ పంపిణీ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చాలా క్లియర్గా ఎంతమంది వస్తున్నారో. ఎందుకంటే వాళ్ళ హౌసెస్ అన్నీ ఆల్మోస్ట్ నిండిపోయినాయి. అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, అలాగే ఎంపీ కేసినేని వీళ్ళందరూ కూడా భవానీపురం స్వాతి రోడ్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మున్సిపాలిటీ వర్క్స్ అన్ని ఎలా జరగాలి ఏంటి, ముందు ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. పనులు అయితే శరవేగంగా జరిగిపోతున్నాయి. మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే మనకి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళే అన్ని పనులు దగ్గరుండి అయితే చేస్తారని కూడా మనకైతే చెప్పారు. సో హౌసెస్లో కూడా 250 హౌసెస్ పర్ డే ఒక మున్సిపల్ వాళ్ళే వచ్చి క్లీన్ చేయాలని చెప్పారు. అలాగే జేసీబీ సహాయంతో రోడ్ల మీద ఉన్న ఏదైతే బండ్లు అవన్నీ పడిపోయినాయో అవన్నీ కూడా తీసి చెత్త అంతా క్లీన్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గర కూడా నీళ్లు నిల్వ ఉండి అంతా చెత్త పేరుకుపోయిన వాటి దగ్గర క్లీన్ అయితే చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ అయితే సహకాలంలో అన్ని నిర్ణయాలు ముందస్తుగా తీసుకొని మనందరికీ కూడా అన్ని అందేలాగా చేస్తున్నారు. సో ఎవరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మనకైతే. స్టే హోమ్, బీ సేఫ్.